మన యొక్క బైబిల్ గ్రంథాలు చక్కగా లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. హల్లెలూయా. అది తీసి అలా ఉంచుదాం. దానిలో ఏ వచనము 20వ వచనం దగ్గర మీరు మీ యొక్క పెన్ ఎక్కడైనా చేసి పెట్టుకోండి. దానిలో నుంచే ఈ యొక్క వర్తమానము పుడుతుంది. మనం చూస్తాము దేవుని యొక్క రాజ్యము ఎలా ఉంటుందంటే అది పులిసిన పిండి వలె ఉంటుంది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క రాజ్యము పులిసిన పిండి వలె ఉంటుంది అనగా దేవుని యొక్క రాజ్యము మనలను ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. పులిసిన పిండి అనగా అక్కడ పుల్లగా ఉండేటువంటి పిండి కాదు. ప్రాముఖ్యమైనటువంటి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ పులిసిన పిండి పులియని పిండి గురించి చెప్పట్లేదు యేసు ప్రభు, కానీ అక్కడ ప్రభావం అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్తున్నాడు. ప్రభావం అనేటువంటిది అనగా పులిసిన పిండి పులియన పిండిని ప్రభావితం చేస్తుంది. అనగా ఆ యొక్క పులిసిన పిండి కొంచెం తీసి మనము పులవని పిండిలో కలిపి రాత్రి చక్కగా ఉంచితే తెల్లవారేసరికి అంతా కూడా పులిసిన పిండిగా మారిపోతుంది. అటువంటి సంఘటన దీనిలో గొప్ప మర్మం కూడా దాగునుంది. అది నేను ఎప్పుడైనా చెప్తాను. ఈ యొక్క పులిసిన పిండి పులియని పిండి ఈ యొక్క పిండి ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, పులిసిన పిండి ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది సైజులో. క్వాంటిటీ ఈజ్ ఆల్వేస్ లెస్. ద క్వాంటిటీ ఆఫ్ ద పులియని పిండి ఈజ్ మోర్. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పులియని పిండి ఎక్కువ మొత్తం ఉన్నా సరే పులిసిన పిండే పులియని పిండిని భయపడుతుంది. పులియని పిండిని చూసి ఏమనుకుంటుందంటే తెల్లవారేసరికి నేను ఈయన మార్చేస్తాను అనుకుంటుంది. హల్లెలూయా. దేవుని రాజ్యము అట్టి రీతిగా ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు సంబోధించాడు. మనము రాజ్యము అనగా ఏంటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, రాజ్యము అనగా ఖచ్చితంగా రాజ్య పౌరులు ఉండాలి. రాజ్యం అనగా రాజ్యంలో ఉండేటువంటి మనుషుల్ని మనం పౌరులుగా పిలుస్తాం. రాజ్యం అంటే ఏంటండి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే దేశం అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. భారతదేశము ఏంటి అంటే భారతదేశము ఒక దేశం. ఇట్ ఇస్ అ కంట్రీ. దాన్ని మనము దాంట్లో ఉన్నటువంటి మనుషుల్ని మనము భారతీయులుగా పిలుస్తూ ఉంటాం. అంటే భారత పౌరులు అని మనం వాళ్ళని గుర్తిస్తూ ఉంటాం. కానీ నా ప్రశ్న ఏంటంటే, మనము ఒక భారత పౌరుణ్ణి లేకపోతే భారత పౌరురాల్ని మనం ఎలాగా గుర్తిస్తాం? హౌ డు వి ఐడెంటిఫై అ సిటిజన్? మనము ఈ యొక్క పౌరసత్వాన్ని ఎట్టి రీతిగా గుర్తిస్తాం? ఏమంటే భారతీయులందరూ చాలా తెల్లగా ఉంటారు అని చెప్పి మనం చెప్పినట్లయితే అది అసత్యం అవుతుంది. భారతీయుల్లో కొంతమంది తెలుపుగా ఉంటారు, కొంతమంది చామంచాయిగా ఉంటారు, కొంతమంది నలుపుగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నంగా ఉంటారు, కొంతమంది ఆజానుభావుల్లా ఉంటారు. కాబట్టి మనము బహిరంగంగా చూసి మనము ఈ యొక్క పౌరసత్వాన్ని మనం గుర్తించలేము. అలాగే మనం ఒక టైప్లో ఉంటామండి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే భారతీయులు, పాకిస్తానీ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ వరకు మనందరం ఒకే టైప్లో ఉంటాం. మరి మనందరము కూడా వేరువేరు పౌరసత్వం కలిగి ఉన్నాం కదా. అందుకనే మనము బహిరంగంగా చూసిన దాన్ని బట్టి వారు ఏ దేశానికి సంబంధించినటువంటి వారో లేకపోతే ఏ స్థలానికి సంబంధించినటువంటి వారో చెప్పలేం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చూద్దాం మనం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చేనని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అక్కడ మనం కాసేపు ఆగుదాం. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని చెప్పి యేసయ్యను పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు పరిసయ్యులకు యేసుక్రీస్తు ఇట్టి రీతిగా సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, దేవుని యొక్క రాజ్యము మనకి ప్రత్యక్షంగా రాదు. అనగా ఏంటంటే దేవుని రాజ్యాన్ని మనము అబ్జర్వ్ చేస్తే మనకు కనబడదు. అనగా బహిరంగంగా మనకు కనబడదు. దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యము ఇలాగే మనం ఎలాగైతే ఒక దేశంకి సంబంధించినటువంటి వారం కామో అలాగా
మనము బహిరంగంగా చూసి దేవుని రాజ్యపు పౌరుడు అని చెప్పి మనము నిర్ణయించలేము. ఎందుకనగా అని మనం 21వ వచనం చూస్తాం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని గనుక. హల్లెలూయా. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము ఎక్కడ ఉంది అని చెప్పి మనము ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు దానికి చెప్పినటువంటి సమాధానం ఏంటి? దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది. మీ మధ్యలోనే ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యము మీలో ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము నీ యొక్క మనసులో ఉన్నది. దేవుని రాజ్యము నీ లోపల ఉన్నది. దేవుని రాజ్యము నీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది అని దాని అర్థం అన్నమాట. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే ఇదిగో దేవుని రాజ్యం ఇలా వచ్చేస్తుందంటే ఒక సైన్యంలా వచ్చేస్తుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. సాధారణంగా ఒక రాజ్యం వస్తుందంటే బ్రిటిష్ వారు ఎలాగైతే భారతదేశం పైన దండయాత్ర చేశారో, లేకపోతే ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధం ఎలాగైతే ప్రకటిస్తూ ఉంటుందో అట్టి రీతిగా యుద్ధం ప్రకటించి ఒక సైన్యంతో వస్తుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి సమాధానము చాలా వ్యత్యాసంగా ఉంది. యేసుక్రీస్తు యొక్క సమాధానం బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ రాజ్యము దండయాత్ర చేయదు, కానీ ఆ రాజ్యము మన ఆలోచనతో పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ రాజ్యము ఇంకొక రాజ్యాన్ని ప్రభావితం ఎట్టి రీతిగా చేస్తుందంటే ఆ యొక్క ఆలోచన బట్టి చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆలోచన బట్టి చేస్తుంది. ఇంకా కొంచెం బెటర్గా చెప్తే అర్థమవుతుంది. ఇది ఎలాగంటే ఒక పరలోకపు రాజ్య పౌరుణ్ణి మనము భూలోకంలో చూడగానే మనము గుర్తించలేము. ఎందుకు గుర్తించలేమంటే ఒక భారతీయ స్త్రీ శ్రీలంకన్ శారీ వేసుకుంటే మనం గుర్తించగలమా? గుర్తించలేము. ఆమెను మనం శ్రీలంకన్ స్త్రీ అని అనుకుంటాం, భారతీయ స్త్రీ అనుకోం. ఎందుకంటే ఆమె చూడటానికి శ్రీలంకన్ చీర వేసుకుంది కాబట్టి. ఏమంటే శ్రీలంకన్ చీర ఎలా ఉంటుందని చెప్పి మీరు నన్ను అడిగితే నాకు తెలియదు, గెస్ చేసినంతే. హల్లెలూయా. ఇంకా ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవచ్చు. మహారాష్ట్ర వెళ్ళాం మేము గత సంవత్సరం, ఈ సంవత్సరం జనవరి నెలలో మహారాష్ట్ర వెళ్ళాం. అక్కడ మన సంఘస్థుల యొక్క పెళ్ళికి వెళ్ళాం, శ్రద్ధ మరియు మనోజ్. వారు పెళ్ళికి వెళ్ళినప్పుడు నా భార్య 5 నిమిషాలు కనబడలేదు. సడన్గా కనబడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా బాబు అని చెప్పి నేను వేచి ఉంటే 5 నిమిషాల తర్వాత నా భార్య మహారాష్ట్రియన్లా వచ్చింది. ఒక మరాఠీ అమ్మాయిలాగా తయారైపోయి చక్కగా వారి చీర, ముక్కు పొడక మరియు చెవులు వేసుకొని వచ్చేసింది చక్కగా. అబ్బా, నాకు కొత్త భార్య వచ్చిందిరా బాబు అని చెప్పి అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నా పాత భార్య నేనే. ఆమె ఆ మరాఠీ వాళ్ళ యొక్క వస్త్రధరణ వేసుకున్నంత మాత్రాన ఆమె తెలుగు అమ్మాయి కాకుండా పోలేదు. అలాగే చైనా, జపాన్, తైవాన్, సింగపూర్, మలేషియా వీళ్ళందరూ మనం చూస్తే వారందరూ కూడా ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే చిన్నప్పుడు ఈ జాకీ చాన్ సినిమాలు చూస్తే నాకు దానిలో జాకీ చాన్ ఎవరో విలన్ ఎవరో అర్థమయ్యేది కాదు. ఎందుకు అర్థమయ్యేది కాదంటే వారందరూ ఒకలాగే కనబడేవారు. నాకు తెలిసి మీకు కూడా అలాగే కనబడి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అబద్ధం ఆడాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. ఈ యొక్క పౌరసత్వం అనేటువంటిది మనం బహిరంగంగా చూడలేం, బహిరంగంగా మనకు కనబడదు. పౌరసత్వం అనేటువంటిది అది మన లోపల ఉంటుంది. పౌరసత్వం అనేటువంటిది అదొక లేబుల్ కాదు. ఏంటంటే కొంతమంది పెద్ద పెద్ద సిలువలు వేసుకుంటూ ఉంటారు. వారు నేను చెప్పనవసరం లేదు, మీకు చెప్తే అర్థమైపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద సిలువలు వేసుకొని వారు పెద్ద పెద్ద టోపీలు పెట్టుకొని ఉంటారు. వారు పెద్ద పరిశుద్ధులుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ వారు చేసేటువంటి చేష్టలన్నీ కూడా లోకానుసారంగా ఉండేటువంటివే. దానిలో మనకి హోమోసెక్షువల్ బిషప్లు ఉన్నారు, హోమోసెక్షువల్ నన్నులు ఉన్నారు, ఇలాగ రకరకాలుగా ఉన్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బహిరంగంగా నువ్వు ఎట్టి రీతిగా ఎలాగ సిద్ధపడినా సరే నువ్వు లోపల ఏమై ఉన్నావో ఆ యొక్క నిజస్వరూపం మనకి తెలియబడదు. మనం చక్కగా బట్టలతో కప్పేసుకోవచ్చు. అందుకే పౌరసత్వము మనం ఎలా కనబడతామో దాన్ని బట్టి ఉండదు. పౌరసత్వము మనం ఎలా డ్రెస్ అవుతామో దాన్ని బట్టి ఉండదు. అందుకనే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమనంటే దేవుని రాజ్యాన్ని నువ్వు బహిరంగంగా ప్రత్యక్షంగా నువ్వు చూడలేవు, ప్రత్యక్షంగా దాన్ని గుర్తించలేవు. దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు ఈయన దేవుని రాజ్య వారసుడు, దేవుని రాజ్య పౌరుడు అని చెప్పి ఒక వ్యక్తిని చూడగానే నువ్వు గుర్తించలేవు. ఎందుకు గుర్తించలేవంటే దేవుని రాజ్యము ఆయన చేసినటువంటి చేష్టల్లో కనబడుతుంది.
దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యం బహిరంగంగా ఉండదు, ఎందుకంటే దేవుని రాజ్యము లోపల ఉంటుంది. హల్లెలూయా. దేవుని రాజ్యము లోపల ఉంటుంది. సరే అండి పాస్టర్ గారు చక్కగా చెప్తున్నారు దేవుని రాజ్యం పౌరులని, కానీ అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి అని చెప్పి మీరు నన్ను అడిగినట్లయితే, మనము దేవుని రాజ్యమును యేసుక్రీస్తు యొక్క ప్రసంగాల నుంచి మనం అర్థం చేసుకుందాం. అందరం కలిసి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు ఏమని ప్రకటన మొదలుపెట్టాడు? మీరు మారు మనసును పొందండి. ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మారు మనసు పొందాలంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక. హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందాలి. ఇప్పుడు చూడండి, జాగ్రత్త గమనించండి. ఒక రాజ్యం వచ్చినప్పుడు మనం మన యొక్క మనసును మార్చుకోవాలంట. ఇదే మన విచిత్రం. అదే అక్కడే మన యొక్క ఆన్సర్ దాగునుంది. ఒక రాజ్యం వచ్చినప్పుడు మన యొక్క మానసిక పరిస్థితి మారుతుంది, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఎందుకు మారుతుందో చెప్తాను. మనము ప్యాంటు షర్ట్ ఎందుకు వేసుకుంటాం అనుకుంటున్నారు? 1900 కాదులేండి, 1800కి వెళ్దాం. 1800కి వెళ్తే ఆ యొక్క 1800 సంవత్సరంలో భారతీయుడు ఎలా ఉండేవాడో తెలుసా? చక్కగా ఒక ధోతి, గోచి, మంచి టీషర్ట్, బనియన్, లేదంటే అది కూడా లేదు, మంచి టవల్ కట్టుకుంటే ఆయన భారతీయుడు. పొలంలో పనిచేస్తూ ఉంటే ఆయన భారతీయుడు. కానీ బ్రిటిష్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు వచ్చేసరికి మనం ప్యాంటు షర్ట్లు 4 కోట్లు వేయడం ప్రారంభించాం. ఎందుకంటే అది బ్రిటిష్ వారి యొక్క నాగరికత. రాజ్యం ప్రభావం చేసిందా లేదా మన మనసును? చేసింది. మన వస్త్రధారణ కూడా మారిపోతుంది ఒక రాజ్యం వేరే రాజ్యం వస్తే. అప్పటి నుంచి మనము ఇంగ్లీష్ మాట్లాడడం ప్రారంభించాం. అప్పటి వరకు మనకి ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు. ఇంగ్లీష్ వేరే దేశానికి చెందినటువంటి భాష అనుకున్నాం. మీకు ఇంకో విషయం చెప్పనా? దానికి ముందు మన భారతదేశంలో మనకు టీ తాగే అలవాటు కూడా లేదు. మనం టీ తాగే అలవాటు ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే బ్రిటిష్ వారి నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు కొత్త కాఫీ ఎందుకు తాగుతున్నామంటే అమెరికా వారు ఇంకొక రీతిగా దండయాత్ర చేస్తున్నారు కాబట్టి మనం కాఫీ తాగడం నేర్చుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ఏ రాజ్యమైతే మనకు సమీపంలో వస్తుందో, మన యొద్దకు వస్తుందో, మన మధ్యన ఉంటుందో, ఆ పరిపాలన విధానంగా మన యొక్క మనస్సు మార్చబడుతుంది. యేసుక్రీస్తు అందుకే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీ మనసుని మార్చుకోండి అన్నాడు. హల్లెలూయా. కానీ ఈ యొక్క రాజ్యానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే అది ఈ యొక్క బ్రిటిష్ రాజ్యం వలె ఒక రాజ్యం పైన దండయాత్ర చేయదు. అది ఆ యొక్క రాజ్యం, పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే పరలోక రాజ్యము మన మధ్యన ఉంటుంది, కానీ మనం దానిలోకి ప్రవేశించాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్తుంది ఇంకా క్లియర్గా చెప్తాను మనం ముందుకు కొనసాగే కొద్దీ. ఆదామును మనం చూసినట్లయితే ఆదాము ప్రథమంగా కోల్పోయింది ఏంటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చాడో ఆలోచిస్తే అది అర్థమైపోతుంది. యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి మెసేజ్ అదే, ఆయన యొక్క పూర్తి మెసేజ్ కూడా యాక్చువల్గా భూలోకం పైన ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్యం గురించి తప్పితే ఇంకొక విషయం గురించి చెప్పలేదు. కానీ విచిత్రం, విడ్డూరం ఏంటంటే మనము క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనము దేవుని రాజ్యాన్ని ప్రక్కన పెట్టి మనం తక్కిన వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎటువంటి విషయాలు మాట్లాడతామంటే స్వస్థత కార్యాల గురించి మాట్లాడతాం, అద్భుత క్రియల గురించి మాట్లాడతాం. మనము ఇంకా ఎటువంటి బోధలు చేస్తూ ఉంటామంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, గణపరుస్తాడు, కొనియాడండి అని చెప్పి మనం బోధిస్తూ ఉంటాం. అసలు సిస్సలైనటువంటి వర్తమానం ఏంటంటే దేవుని రాజ్యంని మనము ప్రక్కన పెట్టేశాం. ఇప్పుడు అసలు విషయాన్ని ప్రక్కన పెట్టేసి మనం ఎంత డప్పు కొట్టుకున్నా సరే మనం దేవుని రాజ్యపు పౌరులుగా మార్చబడము. అది మనం గమనించాలి. ఇప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడి అని చెప్పాడు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ఒక రాజుగా వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోక రాజ్యమునకు రాజుగా వచ్చాడు. ఆ రాజు ఎక్కడైతే వస్తాడో, ఎక్కడైతే ఉంటాడో అక్కడ పరలోక రాజ్యం వచ్చినట్టే. ఆమెన్. ఉదాహరణకి నేను ఇది ఫ్రైడే కూడా చెప్పాను, కొంతమంది వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. మన భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు అని చెప్పి ఒక సూచన మనకు కనబడాలంటే ఏంటో తెలుసండి? మన భారతదేశంలో బ్రిటిష్ వారు రాజ్యం నుంచి వైస్రాయ్ పంపబడ్డాడు.
మొట్టమొదటిగా ఆయన పేరు గవర్నర్ అని చెప్పి ఉండేది. తర్వాత వైస్రాయ్. ఎప్పుడైతే 1884లో రాణి కిందకి వెళ్ళిపోయిందో అది వైస్రాయ్ కింద మార్చబడింది. ఆ పదాలన్నీ పట్టించుకోవద్దు, ఏదైనా గవర్నర్ అని చెప్పి పిలుచుకోవచ్చు. తెలుగులో అయితే అధిపతి అని చెప్పి మనం పిలవచ్చు. ఆదాము దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు. ఆదాము ఒక మతాన్ని కోల్పోలేదు, దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆదాము కోల్పోయింది దేన్ని? రాజ్యమును. ఆమేన్. దేవుని రాజ్యమును కోల్పోయాడు. అది మనకి ఎలా అర్థమైందంటే యేసుక్రీస్తు యొక్క వర్తమానం వింటే మనకి చక్కగా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా చూద్దాము. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఆ యొక్క పౌరసత్వం మనకు మరి తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. మతము తిరిగి ఇవ్వటానికి రాలేదు. ఆయన మతమే కానీ సృష్టించినట్లయితే ఇప్పటికి కూడా ఆయన చనిపోకుండా బ్రతికే ఉందుడు. ఆయన మతం ఇవ్వడానికి రాలేదు, కానీ ఆయన ఒక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం కూడా చూద్దాం మనం. ఇవన్నీ మనకి తెలిసినటువంటి అధ్యాయాలే, ఎందుకంటే చాలాసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ యొక్క విషయం చూసినట్లయితే ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలుసు. అంటే పరలోకపు తండ్రికి మనకి ఏవైతే అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మీరు వాటి గురించి ప్రార్థించొద్దు అని చెప్తాడు. వీటన్నిటి విషయమై ఎవరు ప్రార్థిస్తారు? అన్యజనులు ప్రార్థిస్తారు. జాగ్రత్తగా గమనించండి. అన్యజనులకు దేవుని తెలిసినటువంటి వారికి ఉండేటువంటి తేడా ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. దేవుణ్ణి తెలుసుకున్నంత మాత్రాన మనము దైవ బిడ్డలుగా మార్చబడము, అది మనం గమనించాల్సిందే. పరలోక రాజ్యపు ప్రవేశము మనకి దొరకదు, అది మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి అర్థం చేసుకుంటామో, దేవుని యొక్క గుణాల్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మాత్రమే మనకి పరలోక రాజ్యపు ప్రవేశం వస్తుంది. ఇది ఎలా చెప్తున్నానంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఇప్పుడు మన యొక్క అవసరతలకు, మీ అవసరతల గురించి ప్రార్థించొద్దు, కానీ దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడి అని చెప్పి యేసు ప్రభు బోధించాడు. దాని అర్థం ఏంటంటే, మీరు మీ యొక్క అవసరతల గురించి చింతించడం మానేసి మీరు ఎప్పుడైతే దేవుని రాజ్యం వెనక మీరు వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా మీ అవసరతలన్నీ కూడా పూడ్చివేయబడతాయి. హల్లెలూయా. చూడండి, ఒక డైరెక్ట్ రిలేషన్ ఉంది దానికి. మీరు అందుకే ఇప్పటివరకు మీరు చేసినటువంటి ప్రార్థనలకు జవాబు రాలేదు. ఎందుకు రాలేదంటే మన యొక్క ప్రార్థనా విధానము వేరేగా ఉంది. మతంలో ఇది మనకి సాధారణమే. మన స్వంత విధానాలు, స్వంత మార్గాలు కనిపెట్టుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఆయన యొక్క శిష్యులతో ఇలా అంటున్నాడు, వెలుచు. ఆయన శిష్యులు వెళుతుండగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని ఆయన యొక్క శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యుని పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, సమరియకు వెళ్ళండి, గలిలియాకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించండి అని. హల్లెలూయా. ఇంక దేన్ని ప్రకటించమన్నది యేసుక్రీస్తు? దేన్ని ప్రకటించమన్నాడు? దేవుని రాజ్యమును. అందరూ చెప్పండి, దేవుని రాజ్యమును. దేవుని రాజ్యమును. మళ్ళీ లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చూద్దాం. ఆయన, నేను ఇతర పట్టణముల్లోని దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, విషయం ఏంటంటే యేసుక్రీస్తు భూలోకానికి రావటానికి ప్రథమ కారణము మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు భూలోకానికి రావటానికి ఆ యొక్క ఉద్దేశం ఏంటో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏంటా ఉద్దేశము? దేవుని రాజ్యమును ప్రకటించడానికి. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని రాజ్యము ప్రకటించటమే యేసుక్రీస్తు వారి యొక్క ప్రథమ ఉద్దేశము. ఆమేన్. సో యేసుక్రీస్తు ఆయన నోటితోనే ఆయన ఒప్పుకున్నాడు, క్లియర్గా చెప్పాడు. ఏమనంటే, నేను ఈ ఉద్దేశం కొరకు నేను పంపబడ్డాను, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి పంపబడ్డాను, ఇంక దేని కొరకు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, రాజ్యము చాలా ప్రాముఖ్యము. దేవుని రాజ్యంలో ఏదో ఉందని మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు రాజ్యం అంటే ఏంటో మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. రాజ్యము అనగా ఏంటి? రాజ్యము అనగా రాజుగారి ప్రభుత్వము. సింపుల్గా చెప్పాలంటే ఏంటండి? రాజుగారి ప్రభుత్వము. రాజ్యం అనగా రాజుగారి ప్రభుత్వము. ఆయన రాజుగారి సంస్థానం పైన సార్వభౌమ అధికారము కలిగి పరిపాలించడమే.
హల్లెలూయా. అర్థమైందండి? ఏం కలిగి? సార్వభౌమ అధికారము కలిగి ఆయన యొక్క సంస్థానాన్ని పైన పరిపాలించడం. దాన్నే ఒక రాజ్యము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా పరిపాలిస్తారంటే రాజుగారి ఆలోచనతో, రాజుగారి ఉద్దేశముతో ఆయన సంస్థానాన్ని ప్రభావితం చేస్తారు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, నేను ఇక్కడ వాడుతున్నటువంటి పదము సంస్థానము. ఏంటది? సంస్థానము అంటే ఒక టెరిటరీ. ఇంగ్లీష్లో ఒక టెరిటరీ, ఇట్స్ అ ప్లేస్. అంటే పరలోక రాజ్యము కూడా మన భూలోకము ఎలాగైతే ఉన్నదో అలాగే అది కూడా ఒక స్థలము. ఆమేన్. మనం అది జాగ్రత్త గమనించి తెలుసుకోవాలి. ఆ స్థలము అనేటువంటి విషయము మన మనసులో పెట్టుకోండి. వచ్చే వారాల్లో మీకు ఆ స్థలం గురించి ఇంకా అర్థమవుతుంది. ఈ యొక్క స్థలములో ఎవరిని, ఎటువంటి ప్రజలను ఆయన తయారు చేస్తాడంటే ఆయన గుణగణాలు కలిగి, ఆయన సంస్కృతిని కలిగినటువంటి జనాల్ని. హల్లెలూయా. ఎవరి గుణగణాలు? రాజుగారి గుణగణాలని, రాజుగారి సంస్కృతిని కలిగినటువంటి జనులను ఆయన ఫలింపచేస్తాడు. ఇప్పుడు బాగానే ఉందండి, మీరు రాజ్యం గురించి చెప్పారు, రాజ్యం అర్థమైంది. కానీ ఈ యొక్క సంస్కృతి అంటే ఏంటి, ఈ యొక్క గుణాలు అంటే ఏంటి అనేటువంటి విషయం మనకు మొట్టమొదటిగా అర్థం అవ్వాలి. మనము భారతీయులను ఎలాగా గుర్తించగలమంటే వారి యొక్క సంస్కృతి బట్టి. అర్థమైందండి? ఇప్పుడు సో భారతీయులు మనం గుర్తించాలంటే వారి యొక్క వస్త్రాలు బట్టి, వారు మాట్లాడేటువంటి భాష బట్టి, వారు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో దాన్ని బట్టి, లేకపోతే వారి యొక్క ప్రవర్తన బట్టి మనం వారిని ఆయన భారతీయుడరా బాబు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం భారతీయులము, మన భారతీయ సంస్కృతిని మనం ఆచరిస్తూ ఉంటాం కదండి. ఇలాగే పరలోక రాజ్యపు పౌరులు పరలోక రాజ్యపు సంస్కృతిని ఆచరిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నీవు పరలోక రాజ్యపు పౌరుడువా లేకపోతే వేరే రాజ్యపు పౌరుడువో నువ్వే పరిశీలించుకోవాలి. భారతీయుడు భారతీయ జెండాకు రెస్పెక్ట్ ఇస్తాడు. అలాగే భారతీయుడు లేకపోతే భారతీయ స్త్రీ భారతదేశపు చట్టాలను, నియమాలను వారు పాటిస్తూ దానికి గౌరవం ఇస్తారు. ఆ యొక్క న్యాయస్థానానికి వారు గౌరవం ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వారు భారతీయులు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని రాజ్య పౌరులా కాదా? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఎందుకంటే మీరు దేవుని రాజ్యపు పౌరులైతే ఖచ్చితంగా దేవుని వాగ్దానాలకి, దేవుని యొక్క రాజ్యాంగానికి మీరు కట్టుబడి ఉంటారు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యాంగము చాలా కఠినంగా ఉంటుంది, అది మనం గమనించాలి. రాజ్యము వేరు, ప్రజాస్వామ్యం వేరు. ఒక రాజ్యము ఏంటంటే రాజుగారు ఆ యొక్క సంస్థానాన్ని పరిపాలన చేయటం. కానీ ప్రజాస్వామ్యం ఏంటంటే రాజు పరిపాలించడు కానీ ప్రజలే పరిపాలిస్తారు. అర్థమైందండి రెండింటికి డిఫరెన్స్. సో ఈ యొక్క దేవుని రాజ్యంలో ఎవరి గుణాన్ని మనము ఫలింపచేసుకోవాలి మనలో అంటే రాజు యొక్క గుణాన్ని ఫలింపజేసుకోవాలి. ఇది మనము రాజ్యంలో మాత్రమే చూస్తాము, ప్రజాస్వామ్యంలో చూడము. ప్రజాస్వామ్యంలో చూస్తే చాలా కామెడీగా ఉంటుంది. ఉదాహరణకి మనము మన ప్రధానమంత్రి గారిలాగా, నరేంద్ర మోడీ గారిలాగా చక్కగా గెడ్డాలు, మంచి జుట్టు పెంచుకొని, ఇప్పుడు ఆయన ఎలాగైతే పెంచుకున్నాడో మనం ఆయన లాంటి డ్రెస్ వేసుకొని మనము చక్కగా బాయో బేనో అని చెప్పి మనం మాట్లాడితే ఎంత కామెడీగా ఉంటుంది. మనం దాన్ని జీర్ణించుకోలేము. కానీ రాజ్యంలో ఎలా ఉంటుందంటే రాజుగారి యొక్క గుణగణాల్ని మనలో ఫలింపజేసుకోవాలి. అందుకనే మనం ఆత్మ ఫలాలని చూస్తాం. అర్థమైందండి? హల్లెలూయా. ఆత్మ మనలో ఫలిస్తూ ఉంటాడనమాట ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలను లేకయు, కలహమైన మత్సరమైన లేకయు, పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మళ్ళీ చదువుతాను, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు కూడా వినొచ్చు మళ్ళీ. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఓకే, దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, నో డ్రింకింగ్, నో స్మోకింగ్, నో వీడింగ్, ఓకే, నో
డ్రగ్గింగ్ ఏమి లేకుండా కామ విలాసములైనను. ఆహా, అంటే కామ విలాసాలంటే మనందరికి అర్థమైపోయింది, వెంటనే నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే సాధారణంగా వచ్చేటువంటి కోరికలు మనం లోకంలో నేర్చుకున్నాం, లోక పద్ధతులు నేర్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి, ఎవరు నేర్పనవసరం లేదు. కామ విలాసములైనను పోకిరి చేష్టలు లేకయు. పోకిరి చేష్టలు. కొంతమంది ఈ పోకిరి సినిమా చూసి పోకిరిగాళ్ళ తయారవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. వారు లోకస్తులు గ్యారంటీగా నువ్వు ఎవడరా అంటే నేను పోకిరి అని చెప్పి అంటాడు, ఎందుకంటే ఆడు సినిమా చూశాడు కాబట్టి. కానీ దేవుని రాజ్యంలో నువ్వు పోకిరికి ఈకిరి పనికిరాదు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలో చూడండి. కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాము. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలండి? పగటి యందు నువ్వు ఎలాగైతే నడుచుకుంటావో నువ్వు అలా నడుచుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చూడండి 14వ వచనంలో, మీరు ఎన్నడూ 10 సార్లు చదివే ఉంటారు కానీ ఎప్పుడు అర్థమై ఉండదు. ఇలాగా 14వ వచనం చూద్దాం. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై. ఎవరిని ధరించుకున్న వాళ్ళు? ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు. అంటే నెరవేర్చకూడదు, అర్థమైనా? శరీరాశలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. రాజ్యంలో ఒక రకమైనటువంటి నాగరికత ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఇంకొక రకమైనటువంటి నాగరికత ఉంటుంది. ఒక ప్రజాస్వామ్యంలో మనం ప్రత్యేకమైనటువంటి గుణములను మనము ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. ఎవడైనా చక్కగా ప్రత్యేకంగా ఉన్నాడనుకో, ఆహా ఎంత ప్రత్యేకంగా ఉన్నాడు అని చెప్పి మనం పొగుడుతూ ఉంటాం. అందుకే ప్రజాస్వామ్యంలో మనము ప్రత్యేకంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ రాజ్యంలో మనము స్వకీయమగు గుణములు మనం కలిగి ఉండాలి. ఏం గుణాలండి? స్వకీయమగు గుణాలు. అంటే రాజుగారు ఏ గుణాలైతే కలిగి ఉంటాడో ఆ గుణాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే మనకు స్వంత గుణాలు ఏం లేవు, అర్థమైందండి? మనకంటూ మన స్వంత ఆలోచన అంటూ ఏముండదు. రాజ్యంలో రాజుగారు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటాడో ఆ ఆలోచనను మనం ఇక్కడ కలిగి ఉండాలి. ఇంకా చూద్దాము. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకమగు గుణములు గణపరుస్తూ ఉంటాం మనం. ఎవడైనా ప్రత్యేకంగా డ్రెస్ అయితే, ఆహా ఎంత స్పెషల్గా డ్రెస్ అయ్యాడు అని చెప్పి మనం పొగుడుతూ ఉంటాం. కానీ రాజ్యంలో అలా కాదు. నువ్వు ప్రత్యేకంగా డ్రెస్ అయితే, హే ప్లీజ్ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి అని చెప్తారు. ఎందుకంటే రాజ్యంలో ప్రజల్ని మొత్తంగా మనము గణపరుస్తూ ఉంటాం, ఒకరిని కాదు. ఆమెన్. అందుకనే మనం ఈ సంఘంలో కూడా చూస్తూ ఉంటాం, ఎవరు ఒక్కడే ఇప్పుడు గణపరచబడరు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మీ సేయింగ్ దట్ వీ నీడ్ టు బిల్డ్ టీమ్స్. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కడి వలన అయ్యేటువంటి పని కాదు ఇది. వాడు చిన్నవాడు, 8వ తరగతి చదువుతున్నటువంటి వాడైనా, వాడు PhD చేసిన వాడైనా సరే దేవుని రాజ్యంలో ఒకటే. ఆమెన్. నువ్వు PhD చేసావు కదా నీకు మర్యాద ఎక్కువ ఇవ్వాలి, నువ్వు 8th క్లాస్ కదా నీకు మర్యాద తక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కడా ఉండదు. ఆమెన్. అర్థమవుతుందండి? సో ఇప్పుడు ఏది మంచిది మీరు నిశ్చయించుకోవాలి. ప్రజాస్వామ్యమా దేవుని రాజ్యమా? ప్రత్యేకమైనటువంటి గుణాలు మనము గణపరుస్తూ ఉంటాం కానీ ప్రజల్ని మనము రాజ్యంలో గణపరుస్తాము. ఇంకా చూసినట్లయితే వ్యక్తిగత నీతి ప్రమాణము ఏది మనకి రాజ్యంలో ఉండదు. వ్యక్తిగత నీతి ప్రజాస్వామ్యంలో చాలా ఎక్కువ. వ్యక్తిగత నీతి ఎవడికాడు వాడి నీతిని వాడే డిసైడ్ చేసుకుంటాడు. అందుకే ఒకడికి టైంకి రావడం ఇష్టం ఉంటుంది, ఇంకొకటికి టైంకి రాకపోవడం ఇష్టం ఉంటుంది. ఒకడికి అబద్ధం ఆడటం ఇష్టం ఉంటుంది, ఇంకోటికి అబద్ధం ఆడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడి స్వంత నీతి. రాజ్యంలో అలా ఉండదు. రాజ్యంలో నీతి ఒకటే. హల్లెలూయా. నీ స్వంత నీతి నువ్వు కలిగి ఉండలేవు. నీ స్వంత నీతిగా నువ్వు కలిగి ఉన్నట్లయితే అది పాపం. అర్థమైందా? చూడండి ఎంత కఠినమైందో. అంటే అది కఠినమైంది అన్న పదం వాడకూడదు. ఎందుకు వాడానంటే మీకు అర్థం అవడానికి. జాగ్రత్త వినండి.
ఈ యొక్క ప్రజాస్వామ్యం వల్ల మనకి మతాలు వచ్చాయి తెలుసా? ప్రజాస్వామ్యం వల్ల మతాలు వచ్చాయి. ప్రజాస్వామ్యము ఉండకముందు ఎప్పుడైతే రాజ్యాలు మాత్రమే ఉండేయో, ఏ రాజ్యానికి ఆ మతమే ఉండేది. ఆ మతము కూడా మతం వేరు రాజ్యం వేరుగా ఉండేది కాదు. రాజే నిర్ణయించాడు. హల్లెలూయా. సో రాజ్యంలో మన యొక్క వ్యక్తిగత నీతులు, వ్యక్తిగత విలువలు ఏముండవు. రాజ్యంలో రాజుగారు ఏ విలువ అయితే కలిగి ఉంటాడో మనం కూడా అదే విలువ కలిగి ఉండాలి. ఆమేన్. రాజుగారు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటాడో మనం కూడా ఆ ఆలోచనే కలిగి ఉండాలి. అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు మనము ఒక రాజ్యంలో ఉండేటువంటి ఆలోచనతో చదివితే మనకు బైబిల్ అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు నేను రాజ్యం ప్రకారం బైబిల్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా రిలేట్ అవ్వగలుగుతున్నారు. లేకపోతే మనము యేసుక్రీస్తుని ధరించుకోవడం ఏంటండి అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే యేసుక్రీస్తు యొక్క గుణగణాన్ని ధరించుకోవాలి, యేసుక్రీస్తు యొక్క విలువలను ధరించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కవచాన్ని, ఆయన ఎలాగైతే ఉంటాడో ఆ యొక్క ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఇంకోటి వినండి, ప్రజాస్వామ్యం వల్ల మతాలు బాగా ఎక్కువైపోయి, మతాల్లో కూడా మళ్ళీ డివిజన్స్ బాగా ఎక్కువైపోయి, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన క్రైస్తవులను చూస్తేనే లూథరనిజము, మెథడిస్టులు, క్యాథలిక్స్ ఇలా రకరకాలుగా ఉంటారు. వీళ్ళందరూ ఎక్కువైపోయి ఇప్పుడేమైందంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం యొక్క నైతిక విలువలు అంటే, మేము ఇలాగే ప్రార్థిస్తామండి, మా కుటుంబంలో ఈ విలువ ఇంతే. హలో బ్రదర్, నీ కుటుంబంలో నువ్వు నీ స్వంత నైతిక విలువ కలిగి ఉండకూడదు. నువ్వు అయితే దేవుని రాజ్యంలో ఉండాలి, లేదంటే దేవుని రాజ్యంలో ఉండకూడదు. అందుకనే వ్యక్తిగత అర్థాలు రాజ్యములో ఉండవు. హల్లెలూయా. అంతా చెప్పండి, వ్యక్తిగత అర్థాలు నాకు ఉండకూడదు. ఎందుకు వ్యక్తిగత అర్థాలు ఉండకూడదంటే బైబిల్ నుంచే చూపిస్తాను. అది 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. హల్లెలూయా. ఏ ప్రవచనము పుట్టదు, ఏ ప్రవచనము వారి యొక్క తను ఊహను బట్టి కలుగదు. ఎవరు ఊహను బట్టి కలుగుతుంది? ఎవరు ఊహను బట్టి కలుగుతుందంటే రాజుగారి ఊహను బట్టి. హల్లెలూయా. నీ యొక్క వ్యక్తిగత ఊహను బట్టి ఏది కలగదు. నువ్వు నీ వ్యక్తిగత ఊహను బట్టి నువ్వు ఏమి చేయకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే నీ వ్యక్తిగత విలువలకు ఎటువంటి అర్హత కానీ ఎటువంటి విలువ ఉండదు. విలువ ఉండేది అల్లా రాజుగారి యొక్క ఊహకు మాత్రమే. కాబట్టి ఈ యొక్క మాట చెప్పి నేను ఈ వర్తమానం ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏంటదంటే, నీ యొక్క స్వంత అర్థాలతో నువ్వు బ్రతకటం మానేసి దేవుని యొక్క అర్థాలను, అనగా దేవుని యొక్క రాజ్యం ప్రకారము, ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాంగం ప్రకారము ఆయన మనల్ని ఎలాగైతే ఉండమంటున్నాడో మనం అలా ఉండాలి. అనగా నీ వ్యక్తిగత, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రార్థన ఎడల మనకు ఒక వ్యక్తిగతమైనటువంటి అర్థం ఉంటుంది. వాక్యాన్ని తర్జుమా చేయడానికి కూడా మనకు ఒక వ్యక్తిగత అర్థం ఉంటుంది. వాక్యాన్ని మేము ఎలాగ అర్థం చేసుకుంటామండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అలా అర్థం చేసుకోకూడదు. వాక్యం అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి నువ్వు అనుకోకూడదు. జాగ్రత్త వినండి, వాక్యాన్ని నీ యొక్క వ్యక్తిగత తర్జుమా ఉండకూడదు, రాజుగారి తర్జుమా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, సగమేమో భారతీయ సంస్కృతి ఫాలో అవుతూ ఉంటారు, సగమేమో పరలోక రాజ్యపు సంస్కృతి ఫాలో అవుతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఎస్పెషలీ వివాహాల్లో బాగా కనబడుతూ ఉంటుంది ఇది. కట్నం ఎందుకంటే ఇస్తున్నారు కట్నం అంటే, ఏమండి ఇక్కడ అందరూ అలాగే ఇస్తారండి కట్నం. దేవుని రాజ్యంలో కట్నం లేదండి, కట్నం లేదు. ఇంకా మనం చూసినట్లయితే మోసము లేదు. కొంతమంది కొన్ని రోజులు, బాగున్న రోజులు మోసం చేయకుండా చక్కగా హ్యాపీగా ఉంటారు, బాగోలేని రోజులు మోసం చేస్తూ ఉంటారు. నువ్వు మోసం చేస్తున్నట్లయితే
దేవుని రాజ్యంలో నువ్వు లేనట్టే. మనము ఇది జాగ్రత్త గమనించాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనము చెప్పి నేను చూపించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమును నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదురుగొట్టువాడు. హల్లెలూయా. అర్థమైందండి? నా పక్షమున ఎవరైతే ఉండరో వాడు నాకు విరోధి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు స్వయాన్న ఆయన ఈ యొక్క మాట చెప్పినటువంటి వాడు. నా పక్షాన ఎవడైతే ఉండడో వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఎవడైతే నాతో కలిసి నేను చేస్తున్నటువంటి పనిలో, నేను చేస్తున్నటువంటి ప్రక్రియలో ఆయన వ్యతిరేకిస్తాడో ఆయన నా యొక్క కార్యాన్ని చెదరగొడుతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వైతే యేసయ్యతో ఉండాలి, లేదంటే యేసయ్య లేకుండా ఉండాలి. అంతేగాని ఒకరోజు నేను యేసయ్యను ఆరాధిస్తానండి అని చెప్పి ఇంకొక రోజు వెళ్ళి నువ్వు యేసయ్యను వదిలేసి దెయ్యాల్ని ఆరాధిస్తూ ఉంటావేమో. ఒకరోజు ఈ ఆదివారం, ఎస్పెషలీ ఆదివారం యేసయ్య ఉంటే సరిపోతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఆదివారం యేసయ్య ఉంటే సరిపోతుంది కదండి, ఇంక తక్కిన రోజులు ఎందుకు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలో అలా ఉండదు. దేవుని రాజ్యంలో అయితే నువ్వు దేవుని రాజ్యంలో సంపూర్ణంగా ఉంటావు, లేదంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉండవు. మళ్ళీ ఈ యొక్క మాటను మీరు అయితే నిలువెచ్చని ఉండాలి, లేదంటే గోరువెచ్చగా ఉండాలని చెప్పి ఆ మాటతో కంపేర్ చేసుకోవద్దు. అది వేరు, ఆ అర్థం వేరు. మీరు చల్లగానైనా ఉండండి, వేడిగానైనా ఉండండి అంటే యాక్చువల్గా ఆ మాటకు అర్థం వేరు. దాన్ని మీరు దీంతో కంపేర్ చేయొద్దు. ఈ మాటకు అర్థం ఏంటంటే మీరైతే యేసుక్రీస్తుతో ఉంటారు, లేదంటే యేసుక్రీస్తు లేకుండా ఉంటారు. రెండిట్లో ఏదో ఒకటి అంతే. There is nothing else. There is no other option. ఈరోజు నీ యొక్క జీవిత విధానము ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. నువ్వు దేవుని యొక్క రాజ్య పౌరుడిగా ఉన్నావా, లేదంటే వేరే రాజ్యం యొక్క పౌరుడిగా ఉన్నావా? నీ యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి? నీ యొక్క హృదయము ఎలా స్పందిస్తుంది? నీకు మోసం చేయాలనిపిస్తుందా? అబద్ధాలు ఆడాలనిపిస్తుందా? లేకపోతే చీకటి రాజ్యానికి సంబంధించినటువంటి పనులు ఏదోటి అంటే చీకటి రాజ్యము దానికి సంబంధించిన పనులు అంటే మన హృదయానికి సంబంధించిన పనులు, కుళ్ళు కుతంత్రాలు, వేషధారణ, వ్యభిచారము, ఎవరు కనబడదు ఇది, అది చేస్తున్నావా? బూతు సినిమాలు చూస్తున్నావా? ఐ యు వాచింగ్ దట్ పోర్నోగ్రఫీ? లేకపోతే ఇతరులకు కనపడకుండా కొన్ని పాపాలు ఉంటాయి, ఈర్ష్య, వారి మీద మనము మనసులో వారిని బందీ చేసి ఉంచడం. ఈ గుణగుణాలు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు యొక్క నాగరికతలో, పరలోక రాజ్యపు నాగరికతలో ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణం చెప్పి నేను ముగిస్తాను. ఏంటిదంటే క్షమాపణ. ఎందుకు క్షమిస్తాం? నిన్ను బాధపరిచిన వాడిని నిన్ను క్షమించమంటున్నాడు. దానికి అర్థం అవసరం లేదు మనకి. అది దేవుని రాజ్యం యొక్క సంస్కృతి, నాగరికత అంతే. దానిలో అర్థం వెతకొద్దు. దానికి అర్థం ఉంది కానీ అవసరం లేదు. ఇఫ్ యూ క్యాన్ ఫాలో బ్లైండ్లీ ద కల్చర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. హల్లెలూయా. కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడికాలు పెట్టి లోపల రమ్మంటారు, అది దానికి అర్థం ఎవరికి తెలియదు. కుడికాలు పెట్టి వస్తారు. ఎందుకు? అది మన యొక్క సంస్కృతి అని చెప్తా ఉంటారు కదండి. మరి ఇతరులు క్షమించమన్నప్పుడు దాని అర్థం ఎందుకు? యాజ్ సింపుల్ యాజ్ దాట్. నేను అని క్షమించను, ఆ గుణము నీకు దేవుడి నుంచి రాలేదు, లోకం నుంచి వచ్చింది. అని మోసం చేయాలి, అని ఏదో ఒకటి చేయాలి, అని వదిలిపెట్టకూడదు. హే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ గుణాలు, ఆ యొక్క ఫలము దేవుని యొక్క రాజ్యం నుంచి రాలేదు,
లోకం నుండి వచ్చింది. దేవుని యొక్క రాజ్యంలో మన వ్యక్తిగత నీతులు పనిచేయవు. దేవుని రాజ్యంలో మన వ్యక్తిగత ఆలోచనలు పనిచేయవు. మనం దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క నైతిక విలువలను మాత్రమే మనం కలిగి ఉండాలి. నువ్వైతే యేసుతో ఉంటావు, లేకపోతే యేసు లేకుండా ఉంటావు. అయితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, లేదంటే పరలోక రాజ్యంలో ఉండవు. ఈ రెండే. మన ప్రపంచం కొత్తగా తయారు చేసినట్లు ఆ యొక్క గ్రే ఏరియా ఎక్కడ ఉండదు. మతంలో పడిపోయి మతంలో జీవిస్తున్నావా? నువ్వు మతంలో ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టు కాదు. హల్లెలూయా. వచ్చే వారము ఈ యొక్క దేవుని రాజ్యం గురించి ఇంకా సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. నాగరికత, సంబంధాలు, వాటి గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే సంబంధం అనేటువంటిది దేవుడు మొట్టమొదటిగా స్థాపించినటువంటి వ్యవస్థది. సంబంధం, ఒక మనిషితో ఒక మనిషి సంబంధం కలిగి ఉండడం. వివాహము దేవుడు చేశాడు. మొట్టమొదటి వివాహం ఎలా చేసుకోవాలి? వివాహం చేసుకోవడానికి నీ యొక్క హృదయం సిద్ధంగా ఉందా, లేకపోతే ఇంకా సిద్ధంగా లేదా? నువ్వు సిద్ధపరచుకోవాలా? ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సిరీస్లో చూస్తూ ఉంటాం. దేవుని రాజ్యం ప్రకారమే మాట్లాడాలి. అనేక యవనస్తులు, యవన స్త్రీలు వారికి ఈ యొక్క వివాహం గురించి తెలియక వారు అనవసరమైనటువంటి మార్గాల్లో పడిపోతూ ఉంటున్నారు. ఈరోజు నీ యొక్క వైవాహిక జీవితము నాశనం అయిపోయిందా? ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలించట్లేదా? నువ్వు ఎంత విన్నపించుకున్నా నీ యొక్క వైవాహిక జీవితం బాగుపడట్లేదా? నీ యొక్క సంబంధాలు బాగుపడట్లేదా? ఎందుకంటే వివాహము దేవుని సంస్కృతికి సంబంధించింది. అది లోకంలో దేవుని వేరు చేసి లోకంలో పెడితే అది పనిచేయదు. అందుకే పనిచేయట్లే. అందుకే సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో మనకు విడాకులు వస్తున్నాయి. దాన్ని కూడా మనం అరికడదాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడని చెప్పి నేను ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలోకి వస్తున్నాం రాజా. దేవాని యొక్క వాక్యమును, వర్తమానమును మాకు అందించి, దేవాని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యమును మేము గ్రహించేలాగా సహాయం చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ ప్రభువా, నీ యొక్క రాజ్యములో మమ్మల్ని పాలుభాగస్తులు చేస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, నీ వాక్యము ఎలాగైతే నా పక్షమున నుండని వాడుకు నాకు విరోధి అని చెప్పి ఉన్నావు నైనా, దాన్ని బట్టి నైనా నీతో మేము విభేదించుకోవాలని చెప్పి ఆశపడట్లేదు నైనా. నీవు ఏ నీతినైతే మాకు చెప్పావో, నీవు ఏ విలువలనైతే మాకు ఇచ్చావో, ఆ విలువలను బట్టే మేము జీవించడానికి మాకు సహాయం చేయమయ్యా. యేసురాజా, నీ యొక్క శక్తి, బలము బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ యొక్క వర్తమానాన్ని మళ్ళా వచ్చే వారం కొనసాగిస్తుంటుండగా నీవు మమ్మను దీవించుము, ఆశీర్వదించుము, ఘనపరచుము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.